నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు 49 లక్షల మంది లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే అందించండి. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అవాతాదులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఇక కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రతి పథకానికి ఏదైతే 6 గ్యారెంటీల పథకానికి కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఆల్రెడీ రేషన్ ఉంటేనే రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అయితే ఉంటాయి. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల నర వరకు అయితే రేషన్ కార్డు లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తాజాగా మరోసారి ఏం చేసిందంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఎవరైతే కాల్చుకుంటారో వారికి స్కీమ్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు కాలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఈ పథకాన్ని కూడా ప్రారంభించింది అనమాట అన్ని జిల్లాల్లో. ఇంకా మీరు కనుక ఈ పథకానికి అర్హులైనట్టయితే ఖచ్చితంగా మరోసారి అప్లికేషన్ చేసుకోవచ్చు కరెంట్ ఆఫీస్కి అయినా వెళ్ళి. మరోటి, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ కూడా ముగిసింది. కాబట్టి ఈ నెలలో ప్రభుత్వం మరి దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంది. మరోటి, ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సాధారణ పెన్షన్లు 2000 ఉంటే 4000, వికలాంగులు 4000 రూపాయలు ఉంటే 6000 ఇస్తారన్నారు. అవి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు. దాంతోపాటు ఏప్రిల్, మే, జూన్ అనగా 3 నెలల పెన్షన్లు, సాధారణ పెన్షన్ అంటే ఒక వ్యక్తికి 6000 రూపాయలు, అంటే 3000 రూపాయలు ప్లస్ 4000 7000, ఇవి వికలాంగులకు 9000 రూపాయలు. ఈ రకంగా కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి వచ్చింది. మరి మన దగ్గర ఏ రకంగా ఉంది, అసలు ఇస్తారా ఇయ్యరా ఆ ప్రభుత్వం అని చాలా మంది అంటున్నారు. కనీసం ఆసరా పెన్షన్లు, పెరిగిన పెన్షన్లన్నా ఇస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు ముచ్చటే చెప్పలేదు. మరి ఈ నెల చివరకరికి అనుకోవాలా, ఈ మధ్యలోపు ఇస్తారనేది కూడా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టంగా మనకు తెలియాల్సి అయితే ఉంది అప్డేట్. అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం పోయిన నెల మాదిరిగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లేదంటే 15వ తారీఖు లోపు ఇచ్చినా బాగుంటుంది. మందులు ఖర్చులకు కావచ్చు, ఇప్పుడు తినడానికి తిండి కావచ్చు, మొత్తానికి ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. ఉన్న వాటితోనే చూసుకునేవారైనా కనీసం 1వ తారీఖు వస్తే ఖుషిగా ఉండేవారు. కానీ ఇప్పటి వరకు అటువంటి ఊసే లేకపోవడం వల్ల బాధ కలిగిస్తుంది అంటున్నారు. సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ ఏంటంటే ఈ నెల పెన్షన్లు అనేది కంపల్సరీ దాదాపు 90% పాత పెన్షన్లు మాదిరిగా అంటే 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం సిద్ధమవుతుందట, విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఎప్పుడు ఇస్తుందనే దానికి ప్రభుత్వం అయితే సందిగ్ధం అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు ఒక అపవాది అంటే ఆల్రెడీ ఒక నెల ఇచ్చాం, మరొక నెల ఇవ్వాలంటే ప్రభుత్వ బడ్జెట్ కూడా లేకుండా పోతుందా, మొత్తానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చూస్తున్నారు అనమాట. సో చాలా మంది ఇదే తక్లీఫ్ అయితే పడుతున్నారు. అయితే కనీసం చెప్పారు కదా, మాట మీద నిలబడాలి, కనీసం 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. సో మీరు ఈ జిల్లాలో కనుక ఆసరా పెన్షన్లు ప్రారంభమైందా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిత్రులు అందరూ కూడా తెలుసుకొని వారు ఆసరా పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి పెన్షన్లు కనుక మీరు సక్రమంగా తీసుకోకపోతే, నిర్లక్ష్యం వేస్తే పెన్షన్లు కూడా కట్ చేస్తుంటారు. అతి త్వరలోనే ఇంటింటి సర్వే కూడా చేయబోతున్నారట. ఈ పథకాలకు సంబంధించి ప్రజాపాలన ఇప్పటికే పరిపాలన స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకే పథకం అందకపోయినా కూడా వాటిని అందే విధంగా ప్రభుత్వం ముందడుగు వేయాలి, ఈ నెల నుంచి స్టార్ట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుందట. సో ఎప్పటికప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి.